సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమేన మార్గమై సంఘక్షేమమేన ప్రాణమై సర్వసత్యమేన మార్గమై సంఘక్షేమమేన ప్రాణమై లోక మహిమ చూడక
పరిశుద్ధ గ్రంథం కీర్తనలు 84వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము దగ్గరని నీ పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టటానికి వానకోవిలకు గూటి స్థలము దొరికెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది కొరహు యొక్క కుమారులు రచించినటువంటి అధ్యాయము. ఇది కీర్తనలు దరిదాపు 150 అధ్యాయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దావీదు మహారాజు 73 కీర్తనలు తాను రచించగలిగాడు. ఆసాపు 12 కీర్తనలు తాను రచించగలిగాడు. కొరహు యొక్క కుమారులు 10 కీర్తనలు వారు రచించగలిగారు. సొలొమోను 2 కీర్తనలు తాను రచించగలిగాడు. మోషే 1 కీర్తన తాను రచించగలిగాడు. ఏతాను 1 కీర్తన రచించాడు. హేమాను 1 కీర్తన రచించగలిగాడు. మొత్తం లెక్క పెట్టగలిగితే 100 కీర్తనలు కావస్తుంది. ఇక మిగిలి ఉన్న 50 కీర్తనలు ఎవరు రచించారో ఈ భాష్య ప్రపంచములో చెదిరి ఉన్న బైబిలు పండితులకు కూడా ఆ విషయం తెలియదు. బయలుపరచబడినవి మనవై ఉన్నాయి. రహస్యములు దేవునివై ఉంటున్నాయి. అందుకే ఏవి మనకు తెలియవో, రహస్యంగా ఉన్నాయో అవి కాస్త దేవునికే మనం వదలడం, బయలుపరచబడినవి మనవిగా మనము తీసుకోగలుగుదాం. అయితే ఇక్కడ కొరహు యొక్క కుమారులు వారు 10 కీర్తనలు రచించినప్పటికీ కూడా అందులో 83వ కీర్తన కొరహు యొక్క కుమారులు రచించినటువంటిది. వీరు చెప్పుచూ ఉన్నటువంటి మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టటానికి వానకోవెలకు గూటి స్థలము దొరికెను. అసలుకు ఏది ఈ బలిపీఠం? ఆ బలిపీఠము దగ్గర ఉన్న ఈ పిచ్చుకలు ఎందుకు అక్కడి నివాసం చెయ్యాలి? ఇక్కడ వానకోవెల కనిపిస్తూ ఉన్నది. అది పిల్లలు పెట్టటానికి గూటి స్థలము ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అసలుకి బలిపీఠము ఏది? ఈ బలిపీఠము దగ్గర నివాసం చేస్తున్నటువంటి ఈ పిచ్చుకలు అన్నవి ఏవి? పరిశుద్ధ గ్రంథంలో ఈ పిచ్చుకల గురించి మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచన భాగములో చూడగలిగితే అందులో ఒక్క మాట మనకు కనిపిస్తూ ఉన్నది. 2 పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడును ఈ వ్రాయబడి ఉన్నది. అయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచన భాగములో చూడగలిగితే ఈ పిచ్చుకల గురించి మరో రీతిగా ప్రస్తావించబడగలిగారు. చదువుకుందాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. గమనించాలి. ఇక్కడ మత్తయి 10:29లో చూడగలిగితే 1 కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును కదా అనగా 1 కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును. అయితే లూకాలోనికి వెళ్ళిపోయిన తర్వాత 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడును కదా
అని మనకు వ్రాయబడి ఉన్నది. ఒక్క కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడితే 2 కాసులకు 4 పిచ్చుకలే అమ్మబడాలి కదా. అయితే ఇక్కడ ఆ విధముగాలే 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడును కదా అంటే ఒక్క పిచ్చుక అదనముగా ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఏం కారణం? 1కి 2 అయితే 2 కాసులకు 4. అయితే ఇక్కడ 2 కాసులకు 5 అంటే ఒక్క పిచ్చుక అదనముగా ఎందుకు ఇవ్వబడాలి? అసలుకు కారణం ఏమిటి? బాగా మనం అర్థం చేసుకుందాం. ఎక్కడైనా నీవు ఒక కూరగాయల మార్కెట్కు నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని అడుగుతావు, ఈ వంకాయ కేజీ ఎంత అని. వారు 30 రూపాయలు అన్నప్పుడు వెంటనే కేజీని అడిగిన వెంటనే కేజీ ఒక వైపున పెట్టి కేజీకి సరిపడినటువంటి కాయలు మరోవైపున పెట్టి అలా సమానముగా తూచినప్పుడు నీవేమంటావో తెలుసా? ఒక్క కాయ అదనముగా వెయ్యకూడదా అని అన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఒక్క కాయ అదనముగా వేసి నీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు అడగకపోయినప్పటికీ కూడా కూరగాయల మార్కెట్లో నువ్వు తీసుకునేటప్పుడు అదనముగా వారు నీకు వేసి నీకు తూచి ఇవ్వడం జరుగుతుంది. అదే నువ్వు బంగారు షాపుకు వెళ్ళి గ్రాము ఎంత బంగారు అని అడిగినప్పుడు వారు 3,000 రూపాయలు ఒక గ్రాము అన్నప్పుడు 20 గ్రాములు ఇవ్వండి నేను అడిగితే 20 గ్రాముల యొక్క రాయిని ఒక వైపున పెట్టి దాని సరిపడినటువంటి 20 గ్రాములు మరోవైపున పెట్టి తూకం వేసిన తర్వాత సమానముగా ఉంటుంది. అప్పుడు నీవేమంటావు తెలుసా? 20 గ్రాములు బంగారు తీసుకునేటప్పుడు 1/2 గ్రాము నీవు అదనముగా ఇవ్వకూడదా? కొంచెం కొసరు వెయ్యండి అని అడిగితే వేస్తాడా? వెయ్యడు. కూరగాయల మార్కెట్లో నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా అదనముగా నీకు వేస్తారు. బంగారు షాపులోకి వెళ్ళి నువ్వెంత కొనుగోలు చేసినా నువ్వు అడిగినా అడగకపోయినా అదనముగా మాత్రం అక్కడ నీకు కొసరు వేయరు. అసలు కారణం ఏమిటి? అక్కడ వేయడం ఏమిటి? ఇక్కడ వేయకపోవడం ఏమిటి? అసలు కారణం ఏమిటి అని చూడగలిగితే కాయగూర మార్కెట్లో చూస్తే కాయగూరలు విలువ లేనివి, బంగారు విలువైనది. బంగారు విలువైనది, అందుకే కొసరు వేయరు. కూరగాయ విలువ లేనిది, అందుకే కొసరు వేయబడుతుంది. ఇక్కడ వాక్యం చూడు. ఒక్క కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడితే 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి అంటే అదనముగా ఒక్క పిచ్చుక ఇవ్వబడుచున్నది అంటే దానర్థం పిచ్చుక విలువ లేనిది. పిచ్చుక విలువ లేనిది, అది ఎన్నిక లేనటువంటిది, అది బలహీనమైనటువంటిది. ఇక్కడ కొరహు కుమారులు అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఓ నా రాజా, నా దేవా, నీ బలిపీఠము దగ్గరేనయ్యా నీ పిచ్చుకలకు నివాసము దొరికెను. అనగా కొరహు యొక్క కుమారులు తమ జీవితాన్ని పిచ్చుకకు పోల్చుకుంటూ మేము విలువ లేని వారం, ఎంపిక లేనటువంటి వారం, మేము బలహీనులము, యోగ్యత లేని వ్యక్తులం అని పిచ్చుకలకు పోల్చుకుంటూ తమ్ము తాముగా తగ్గించుకునే విధానాన్ని ఆ స్థలములో చూపెట్టబడుచూ ఉంటున్నది. అందుకే వీరు విలువలేని వ్యక్తులమని, బలహీనులమని, మా నివాసం బలిపీఠము దగ్గరే అని ఆ విధముగా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఆడ కనిపించే బలిపీఠం బలిపీఠముగా నీవు అర్థం చేసుకోవద్దు. 2016 సంవత్సరాల క్రితం దివిని విడిచి భూమికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభులవారు సర్వలోకములో చెదిరి ఉన్న మనుష్యుల అందరి నిమిత్తం, అనగా మనుష్యుల యొక్క పాప పరిహారార్థ నిమిత్తం ఆయన ఏ కలువరి సిల్వలో ఆయన బలి అయిపోయాడో, ఆ బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తుని సూచించేటువంటిదే ఆ బలిపీఠం. బలిపీఠంగాను అర్థం చేసుకోవద్దు. మన నిమిత్తం బలి అయినటువంటి యేసుక్రీస్తుని సూచించగలుగుతుంది ఆ బలిపీఠం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బలిపీఠం మనకు సూచనగా ఉన్న మన నిమిత్తం బలి అయిన యేసుక్రీస్తు దగ్గర కొరహు యొక్క కుమారులు, దేవాతి దేవుని దగ్గర కొరహు యొక్క కుమారులు తమ జీవితాన్ని పిచ్చుకకు పోల్చుకొని ఎన్నిక లేని వారం, విలువలేని వారం, బలహీనులము తండ్రి అని తమ్ము తాముగా దైవ సన్నిధిలో తగ్గించుకుని మీ దగ్గరే మా నివాసం అని దేవుడు తమకిచ్చిన సమయం యావత్తు కూడా వారు దైవ సన్నిధిలో గడపటానికి ఎంతో సమయాన్ని హెచ్చించి దైవ సన్నిధిలోనే తమ సమయాన్ని వారు గడిపేస్తూ ఉంటున్నారు. ఎంత తగ్గింపు వారికి! వారి జీవితంలో ఎక్కడ కానీ హెచ్చించుకునే పరిస్థితి వారిలో కనబడలేదు. ఎక్కడ కానీ వారి జీవితంలో అతిశయించే పరిస్థితి వారి జీవితంలో కనిపించలేదు. వారు మేము విలువలేని వ్యక్తులమని తమ్ము తాముగా తగ్గించుకుంటూ దైవ సన్నిధిలో వారు కనబడుతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రాత్రికాల సమయమందు దైవ సన్నిధిలో కూర్చున్నటువంటి దేవుని బిడలమైన మన జీవితములో కూడా మన నిమిత్తం బలి అయిన బలిపీఠమునకు సూచనగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు దగ్గర, లేక దేవాతి దేవుని యొక్క వాక్యము దగ్గర మనము కూడా కొరహు యొక్క కుమారుల వలె ఎప్పుడు మనము తగ్గించుకుని జీవించడం అనేది జరగగలుగుతుందో, దేవుడైన వాక్యమైన మనలో కూడా బలముగా పనిచేయగలిగి మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన స్థితికి రావటానికి అవకాశం అనేది కలుగుతుంది అన్న మాట మరిచిపోకూడదు. కొరహు యొక్క కుమారుల యొక్క పరిస్థితిలో మనం చూడగలిగినట్లయితే అంత తగ్గింపు కలిగిన వీరి జీవితములో వీరి తండ్రి అయినటువంటి కొరహు యొక్క పరిస్థితిని చూస్తే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10-12 వచనాలు చూడగలిగినట్లయితే అక్కడ మనకు కొరహు కనిపిస్తూ ఉంటున్నాడు. కొరహు ఎప్పుడైతే గాన ఇశ్రాయేలుల యొక్క సర్వ సమాజములో 250 మంది వ్యక్తులను తాను ప్రత్యేకించుకొని ఆ రోజున నాయకుడైన మోషే మీద కానీ, మోషేకు దేవుడిచ్చిన నాయకత్వం మీద కానీ ఎప్పుడైతే తాను తిరుగుబాటు చేసి తన్ను తానుగా హెచ్చించుకొని గర్వపడగలిగాడో, కొరహు కానీ తాను ఏర్పరచుకున్నటువంటి 250 మంది వ్యక్తులైనా సరే వారి మీదికి అగ్ని రావడమే కాకుండా భూమి నెరవిడిచి అందులో వారందరూ కూడా పడి నశించిరిని మనము చూస్తూ ఉన్నాం. అయినా ఆ వాక్యములో ఉన్న విషయం, కొరహు చనిపోయాడు కానీ కొరహు యొక్క కుమారులు చనిపోలేదు. అనగా వీరు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులైన తండ్రి యొక్క జీవితం ఒక విధం, అతని కుమారుల యొక్క జీవితం మరో విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది. కొరహు అక్కడ గర్వపడ్డాడు, కొరహు యొక్క కుమారులు మాత్రం అక్కడ గర్వపడక తమ్ము తాముగా తగ్గించుకోగలిగారు. బలిపీఠం మనకు సూచనగా ఉన్న దేవాతి దేవుని దగ్గర తమ జీవితాలను పిచ్చుకు పోల్చుకొని ఎన్నిక లేని వారము బలహీనులమని ఏ విధముగా తగ్గించుకుని దేవుని దగ్గర వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అటువంటి శ్రేష్టమైన జీవితం తమ తండ్రి అయిన కొరహులో కనిపించలేకపోయాది. కొరహు యొక్క జీవితాన్ని చూడగలిగితే దేవుని విషయములోనైనా, నాయకుని విషయములోనైనా, నాయకత్వ విషయములోనైనా అంతరంగములో అహంకారాన్ని పెంచుకుని దేవునికి కష్టాన్ని కలిగించేటువంటి ఒక జీవితాన్ని తాను జీవించిన కారణాన్ని బట్టి వెంటనే దేవుని యొక్క తీర్పు కొరహు మీద జరిగిన వెంటనే
కొరహు ఈ తనువు చాలించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో మొట్టమొదటగా నీ దేవుని దగ్గరైనా తర్వాత దేవుని వాక్యము దగ్గరైనా ఎప్పుడైతే ఒక వ్యక్తి తను తానుగా తగ్గించుకుని జీవించడం అనేది జరగగలుగుతుందో తప్పనిసరిగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని ప్రమేయం, దేవుని యొక్క వాక్య ప్రమేయం అనేది బలముగా వ్యక్తిలో కార్యము జరగటానికి అవకాశం కలుగుతుంది. అయితే ఈ రోజుల్లో దేవుని దగ్గర కానీ దేవుని వాక్యము దగ్గర కానీ ఒక వ్యక్తి తగ్గించుకుని దేవునికి దేవుని వాక్యానికి లోబడని కారణాన్ని బట్టి అనేక మంది జీవితాలు ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి ఆచారాలతో సాగిపోతూ ఉన్నారు, సంప్రదాయాలతో సాగిపోతూ ఉన్నారు, సిద్ధాంతాలతో సాగిపోతూ ఉంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం వారి హృదయంలోనే కార్యసిద్ధి కలిగించగలిగినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి యొక్క జీవితం ఆ వాక్యమే ఆత్మీయానుసారంగా నడిపించడానికి అవకాశం అనేది కలుగుతుంది. నేటి క్రైస్తవ సమాజంలో చూడగలిగితే క్రైస్తవ వ్యక్తినైనా, క్రైస్తవ కుటుంబానైనా, క్రైస్తవ సంఘానైనా, క్రైస్తవ సమాజానైనా చూడగలిగినట్లయితే ఆచారాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆత్మీయ జీవితం అనేది ఈ రోజున క్రైస్తవ సమాజంలో కనిపించలేదే. కారణం ఏమిటి? దేవుని దగ్గర తగ్గించుకోలేదు, దేవుని వాక్యం దగ్గర తగ్గించుకోలేదు, వాక్య విషయంలో నిర్లక్ష్యం, దేవుని విషయంలో నిర్లక్ష్యం. అందుకే కొరహు యొక్క కుమారుల యొక్క జీవితాన్ని చూడగలిగితే, ఓ సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకలకు నివాసము దొరుకుచుంటున్నది. నిజమే, కొరహు యొక్క కుమారులు ఎంత తగ్గించుకున్నారు. కొరహు తగ్గించుకోలేదు. కొరహు చచ్చిపోయాడు, కొరహు కుమారులు చావలేదు. దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు మరి జీవితంలో ఎప్పుడైతే దేవుని దగ్గర అనే వాక్యం దగ్గర మళ్ళీ మనము తగ్గించుకొని ఎప్పుడైతే భయం భక్తితో అనే సన్నిధిలో మనం ఉండడం జరుగుతుందో దేవుని యొక్క వాక్య ప్రమేయం ఫలభరితముగా మనలో పనిచేస్తుంది. ఎప్పుడైతే దైవ సన్నిధిలో దేవునినైనా దేవుని వాక్యము విషయములోనైనా మనం ఎప్పుడైతే ఎదురాడగలుగుతాము, లేక మనము అతిశయించబడేవి మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటి యందు మనం అతిశయపడుచు మనం జీవించినట్లయితే వాక్యం మనలో పనిచేయదు. బైబిల్లో చూడు ఒక వాక్యం, కీర్తనలు 108వ అధ్యాయం 9వ వచన భాగములో చూస్తే అక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. చదువుకుందాం. మోయాబు కాళ్ళు కడుగుకొను పళ్ళెం ఎదోము మీదికి నా చెప్పును విసరివేయుదును. చూడు, అనగా మోయాబును చూస్తే కాళ్ళు కడుగుకొను పళ్ళెం, ఎదోమును చూస్తే వారి మీదికి నా చెప్పుని విసరివేయుదును. అసలుకి ఏంటి దాని అర్థం? దావీదు మహారాజు తాను రాజుగా ఉన్నటువంటి కాలములో ఎదోమును గెలిచాడు, మోయాబును గెలిచాడు. ఆ రెండు ప్రాంతాలను, ప్రజలను తన స్వాధీనములోనికి తెచ్చుకోగలిగాడు. ఎప్పుడైతే దావీదు ఈ రెండు ప్రాంతాలను తన స్వాధీనములోనికి తెచ్చుకోగలిగాడు, అప్పుడు మోయాబు వారు దావీదుకు నీళ్లు పోసేవారు. దావీదు కడుగుకోవటానికి సిద్ధమైనప్పుడు మోయాబు వారు వచ్చి నీళ్లు పోసేవారు. అనగా వారి యొక్క స్థితి ఎంతవరకు దిగజారదో గమనించాలి. ఎదోము మీదికి నా చెప్పును విసరివేయుదును అంటే దాని అర్థం ఎదోము వారు దావీదు మహారాజు తాను ధరించుకునేటువంటి చెప్పులను, జోళ్లను వారు శుభ్రపరిచేటువంటి వ్యక్తులు. గమనించాలి, ఎదోము వారు పాదాలకు ధరించుకునే చెప్పులను వారు శుభ్రం చేసేవారు. మోయాబు వారు నీళ్లు పోయగా కడుక్కోవటానికి ఆ రోజున ఆ పనికి నియమింపబడగలిగారు. గమనించాలి, అంత హీనాతిహీనమైనటువంటి పరిచర్యకు వారు దిగజారిపోవటానికి కారణం ఏమిటి?
కారణం ఏంటి తెలుసా? ఉపధ్య 1వ అధ్యాయం 3వ వచన భాగములో చూస్తే ఎదోమును గురించి చెప్పగలిగారు. ఎదోము ఎవరో కాదు, అత్యున్నతమైన పర్వతము మీద నేను ఉంటున్నానని, ఎత్తైన స్థలములో పక్షిరాజు ఎలా గూడు కట్టుకుంటుందో ఆ స్థితిలో నేను ఉంటున్నానని, నక్షత్రముల ఎంత ఎత్తున నేను ఉంటున్నానని తన్ను తానుగా ఎదోము హెచ్చించుకోగలిగినట్లు ఆ ఉపధ్య అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అది ఎదోమును గురించి చెప్పబడినటువంటి మాట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఉపధ్య అంతా చదవగలిగితే అందులో తేలిన ఫలితార్థం ఏమిటి అని చూడగలిగితే ఎదోము బొత్తిగా చెడిపోయినదిని ఒక్క మాటలో దేవుడు చెప్పేశాడు. బొత్తిగా చెడిపోయిన వారు అంటే వారిలో రవ్వంత మంచితనము కూడా లేదు అని దాని అర్థం. రెండవదిగా ఎదోము వారిని చూడగలిగినట్లయితే వారు అంతరంగములో అహంకారాన్ని పెంచుకుని వారు అంత గర్వపడేటువంటి వ్యక్తులని బైబిల్ చెబుచున్నది. అటువంటి భయంకరమైన గర్వము కలిగిన వీరు యెహోవా అంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు, ఒక స్వేచ్ఛానుసారమైన జీవితాన్ని జీవించి వారి అసభ్యకరమైన జీవితమే దేవునికి దుఃఖాన్ని తెచ్చి పెట్టగలిగారు. చివరికి ఎదోము వారున్న కాలములోనైనా వారి తర్వాత వచ్చిన తరములైనా వారిని మాదిరిగా పెట్టుకోవటానికి అటువంటి జీవితము ఎదోము వారు జీవించలేదు. అంత భయంకరమైనటువంటి గరిష్ఠులుగా వారు జీవించగలిగారు. వారి యొక్క గర్వమును అణచటాని కోసమే చివరికి దావీదు వాటిని జయించి వారిని లొంగదీసుకున్నప్పుడు దావీదు చేతి మీద నీళ్లు పోసేవారు మోయాబీయు వారైతే దావీదు ధరించుకున్న చెప్పులను శుభ్రం చేయటానికి ఎదోము వారు కాగలిగారంటే అంత గర్వపడిన వారి పరిస్థితి ఎక్కడికి వచ్చాది అంటే పాదాల వరకు కూడా వారు పడిపోయారు. ఆ ప్రియమైనటువంటి వలన తమ్ము తాముగా హెచ్చించుకున్న కారణాన్ని బట్టి చివరిగా వారికి వచ్చినటువంటి స్థితి భూమి మట్టం వరకు కూడా దేవుడే వారిని అలా అణిచిపెట్టడం జరిగిపోగలిగాది. దేవుని బిడలమైన మన జీవితములో గర్వపడేటువంటివి లోకములో ఎన్ని ఉండినా ఎక్కడ కానీ వాటి మీద మనము గర్వపడక వాటిని బట్టి అతిశయించక దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే, ఆయన వాక్యం దగ్గరికి వచ్చిన వెంటనే గర్వపడేవి ఎన్ని మనలో ఉండినా వాటన్నిటినీ దూరం చేసి దేవుని దగ్గర, దేవుని వాక్యము దగ్గర ఎప్పుడైతే మనలను మనము తగ్గించుకోగలుగుతామో అప్పుడు వాక్యమయ్యున్న దేవుని యొక్క ప్రమేయమైన నీలో పనిచేసినప్పుడు నీ యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది కలుగుతుంది. ఈ రోజుల్లో దేవునికి భయపడి దేవుని దగ్గర తగ్గించుకుని లోబడేవారు లేరు. వాక్యానికి భయపడి వాక్యం దగ్గర తగ్గించుకుని లోబడేటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో మనకు కనిపించదు. అందుకే ఈ రోజున అనేక మంది వ్యక్తులు దేవుని వాక్యము దగ్గరికి రాలేకపోతూ ఉంటున్నారు. ఆ వాక్యము తమలో పనిచేయటానికి అవకాశాన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఇలాంటి వారి జీవితం ఒక నామకార్థ క్రైస్తవ్య జీవితం. నేడి లోకములు అనేక మంది నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. వారికి మంచి కావాలి, వారికి చెడు కావాలి, వారికి లోకము కావాలి, వారికి పరలోకము కావాలి, వారికి దయ్యము కావాలి, వారికి దేవుడు కావాలి, వారికి వెలుగు కావాలి, వారికి చీకటి కావాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఎన్నో 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 ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గమనించాలి. మన పూర్వ దినముల యొక్క పరిస్థితి ఎలాగైనా ఉండనే గాక ప్రస్తుతమైన ఇక ముందున్న కాలములోనైనా ఒక సరైనటువంటి వాక్యోపదేశం దేవుడు మనకిచ్చేట, వాక్యపు హెచ్చరిక దేవుడు మనకిచ్చేటప్పుడు ఆ వాక్యము ద్వారా మనం మెలకువ కలిగి ఆ వాక్యానికి అనుగుణ్యంగా జీవించడం దేవుని యొక్క బిడలమైనటువంటి మన ధర్మమై ఉంటున్నది. అందుకే కొరహు యొక్క కుమారులు మన నిమిత్తం బలి అయినటువంటి దేవాతి దేవునికి సూచనగా ఉన్న బలిపీఠము దగ్గర తమ సమయాన్ని హెచ్చించుకుని అక్కడ తమ జీవితాలను పిచ్చుకు పోల్చుకుంటూ విలువలేని వారము బలహీనులమని దైవ సన్నిధిలోనే మేము గడుపుతున్నామని వారు చెబుతూ
ఇక్కడ వారి యొక్క అంతరంగ ఉద్దేశాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి జీవితంలో కూడా అటువంటి అనుభవాన్ని కలిగి జీవించే వ్యక్తులుగా మనము ఉండాలి. కనిపించే ఈ బలిపీఠం మళ్ళీ చెబుతున్నా బలిపీఠంగాను అర్థం చేసుకోవద్దు. మన నిమిత్తం బలి అయిన యేసు క్రీస్తు ప్రభువును సూచించుచు ఉన్నది ఈ బలిపీఠం. ఇప్పుడు ఈ బలిపీఠమునకు సూచనగా ఉన్న దేవాతి దేవుని దగ్గర మనం చేయవలసినటువంటి పని ఏమిటి? బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూడగలిగితే, యోవేలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 17వ వచన భాగములో చూస్తే, చిన్న ప్రవక్త అయినటువంటి యోవేలు అక్కడ పరిచర్య చేసేటువంటి యాజకులకు ఒక హెచ్చరిక వారికి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ పరిచర్య చేసే యాజకులకు యోవేలు ఇచ్చేటువంటి హెచ్చరిక ఎలా ఉండగలిగాది అని మనం చూడగలిగితే చదువుకుందాం. మంటపమునకు బలిపీఠమునకును మీరు మధ్యన నిలువబడి మీరు కన్నీరు పెట్టి ప్రార్థన చెయ్యుడి అంటున్నాడు. మంటపమునకును బలిపీఠమునకును మధ్యన నిలవబడగలిగి మీరు కన్నీటితో ప్రార్థించుడుని అక్కడ మనకు చెప్పబడుచు ఉన్నది. అనగా దాని అర్థం ఏమిటిని చూడగలిగితే, దేవుని యొక్క ప్రజలు అని చెప్పబడుచున్నటువంటి ఇశ్రాయేలీయుల మీద అన్యులు ఎక్కడ కానీ వారి మీద ప్రభుత్వము చేయకుండా, ఒకవేళ ప్రభుత్వం అనేది చేయగలిగితే అది ఒక అవమానకరమైన కార్యముగా, చిట్ట చివరికి అన్యులు దేవుని ప్రజలు అని చెప్పబడుచున్న వీరిలో దేవుడు లేడని, అసలుకు వీరి దేవుడు ఏమాయనని ప్రజలు చెప్పుకుందురు. కావున పరిచర్య చేయు యాజకులారా, దేవుని ప్రజలను చెప్పబడుచున్న ఇశ్రాయేలుల మీద అన్యులు ప్రభుత్వం చెయ్యకూడదు. అలా చేస్తే అవమానం. అలా చేస్తే వారే ఏమంటారు తెలుసా? దేవుని ప్రజలను చెప్పబడుచున్న వీరిలో దేవుడు లేడు, అసలుకు వీరి దేవుడు ఏమాయను అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి మంటపమునకు బలిపీఠమునకును మీరు మధ్యన నిలిచి కన్నీటితో ప్రార్థించుడి. అంటే దేవుని ప్రజలు అని చెప్పబడుచున్నటువంటి వారి మీద అన్యులు ప్రభుత్వం చెయ్యకూడదు. రెండవదిగా చూడగలిగితే, అన్యులు వీరిలో దేవుడు లేడు అని అనకూడదు. దాని నిమిత్తమై బలిపీఠము దగ్గర మీరు ప్రార్థన చెయ్యుడి. ప్రభునందు ప్రియమైన వల అనగా దాని అర్థం ఏమిటి అంటే, అన్యులు ప్రభుత్వం చెయ్యకూడదు అంటే అన్య సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క ప్రజలు అని చెప్పబడుచున్నటువంటి మన మధ్యన అవి ప్రభుత్వం చెయ్యకూడదు. రెండవదిగా చూడగలిగినట్లయితే, లోకములో ఉన్న కార్యాలు అనగా వాక్యానికైనా దేవునికైనా భిన్నమైనటువంటి లోక కార్యాలు ఏవైతే ఉంటున్నాయో, లోక కార్యాలైనా అన్య సంబంధమైన కార్యములైనా దేవుని బిడలమైనటువంటి మన మధ్యన ఎక్కడ కానీ అవి ప్రభుత్వం చేయకూడదు. లేకపోతే ఆ కార్యాలను బట్టి మనము నడవకూడదు, లేక ఆ కార్యాలను బట్టి మనము జీవించకూడదు. అందుకే మన జీవితంలో బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవుని దగ్గర అనగా బలిపీఠమునకు సూచనగా ఉన్నటువంటి దేవాతి దేవుని దగ్గర ఉన్నటువంటి మనము కూడా, దేవా అన్య సంబంధమైన కార్యములు ఏవి నా మీద ప్రభుత్వం చెయ్యకూడదు, లోక సంబంధమైన కార్యములు ఏవి కానీ నా మధ్యన ప్రభుత్వం చెయ్యకూడదు తండ్రి. అందుకనే వాటి నుంచి నేను ప్రత్యేకించబడగలిగి నిజముగా ఏ వ్యక్తి అయినా నన్ను చూడగలిగినట్లయితే, చూచేటువంటి వ్యక్తులకు నాలో నుండి నిన్ను చూపించేటువంటి ఒక ప్రత్యేకించబడిన జీవితం నాకు కావాలి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. బైబిల్ అదే మనకు చెప్పగలుగుతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, అన్య సంబంధమైనదైనా లేక లోక సంబంధమైనవైనా కార్యాలు ఏవైనా మన జీవితంలో మనం అలవర్చుకొని వాటిని కార్యరూపము దాల్చి మనము జీవిస్తున్నామా? మనం ఆలోచించుకోగలుగుదాం. మనం ఎప్పుడు కానీ క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడి శుద్ధీకరించబడినటువంటి బిడ్డలం. మన జీవితం ఒక ప్రత్యేకించబడినటువంటిది. ఇటువంటి ప్రత్యేకమైన జీవితం నీ ఆరాధ దైవమై ఉన్న యేసుక్రీస్తులో నువ్వు చూస్తూ ఉంటున్నావు.
ఆయన లోకములో ఉన్నాడే కానీ లోకము క్రీస్తులోనికి రాలేదు. పాపుల మధ్య క్రీస్తు ఉన్నానే కానీ పాపం క్రీస్తులోనికి రాలేదు. ఆయన కుమార్తెవైన నీవు, ఆయన కుమారుడవైన నీవు నీ శేష జీవితంలో లోకములో నీ ఉండిన లోకము నీలోనికి రానివద్దు. పాపుల మధ్య నీ ఉండిన పాపము నీలోనికి రానివద్దు. నీ జీవితం ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకించబడిన జీవితంగా ఉండిపోవాలి. గమనించాలి, సంఘమైన, సమాజమైన, కుటుంబమైన ఎవరి దృష్టి నీ మీద పడినప్పటికీ కూడా నిన్ను ఎవరు చూస్తారో చూచే వ్యక్తులకు నీవు కనిపించకూడదు. చూచే వ్యక్తులకు నీలో నుండి యేసు క్రీస్తు ప్రభుని చూపించే ఒక వ్యక్తివిగా కావాలి. అటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం నీవు ఆ జీవితం నువ్వు జీవించాలి. అదే దేవుడు నేను కోరుకోదగినటువంటిది. అంతే తప్ప మనం లోకములో ఉన్నప్పుడు ఎవరైనా మనం చూచినప్పుడు తప్పనిసరిగా మనలో కూడా లోక సంబంధమైన కార్యాలు, అన్య సంబంధమైన కార్యాలు మనలో కనిపించగలిగాయి అంటే ఆ కార్యములను బట్టి నీ దేవాతి దేవుణ్ణి అన్యుల మధ్యన అవమానపరిచిన ఒక వ్యక్తివిగా కాగలుగుతావు అని చెప్పడములో సందేహం అనేటువంటిదే లేనేలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఆ రోజుల్లో మలాకి జీవించిన కాలములో మలాకి 2వ అధ్యాయం 13వ వచన భాగములో చూస్తే మలాకి జీవించిన కాలములో చాలా మంది స్త్రీలు ఆ రోజుల్లో ఏం చేశారో తెలుసా? వారి యొక్క కుటుంబ వ్యవస్థను ఒక సరి అయినటువంటి దైవ క్రమములో వారు నడిపించుకోవటానికి ఆ రోజున స్త్రీలు ఏం చేశారో తెలుసా? చదువుకుందాం. మలాకి 2:13 చదువుకుందాం. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు, యెహోవా యొక్క బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకులకు నివాసము దొరికెను. కొరహు యొక్క కుమారులు బలిపీఠము దగ్గర తమ నివాసం. యోవేలు జీవించిన కాలములో పరిచర్య చేసేటువంటి యాజకులు బలిపీఠము దగ్గరే వారి కన్నీరు కాచగలిగారు. అయితే ఇక్కడ మలాకి కాలములో ఉన్న స్త్రీలు కూడా బలిపీఠము దగ్గరే వారు నివాసం చేశారు. వారు బలిపీఠము దగ్గరికి వచ్చి ఆ స్త్రీలందరూ కూడా ఏకమై ఆ బలిపీఠము దగ్గర వారు ఎక్కెక్కి ఏడ్చి 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 వారి కళ్ళలో నుండి కారే కన్నీరు బలిపీఠము మీద పడినప్పుడు వారి కన్నీటి చేత బలిపీఠాన్ని వారు తడిపివేసేశారు. వారు ఎందుకు ఎడవలసి వచ్చింది? అసలుగా వారి కన్నీటి చేత బలిపీఠాన్ని ఎందుకు వారు తడిపివేశారు? అసలుగా వారి బాధ ఏమిటి? వారి ఏడ్పుకు కారణం ఏమిటి?